హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు జిహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ల పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి చెప్పిన అప్డేట్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన అప్డేట్స్ చెప్పడం కోసమే చెప్తున్నాను కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఏదైతే సమాచారం సొంతంగా చెప్పడం ఉండదు. మరి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే నిన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి L2లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, వాళ్ళకైతే ఇవ్వడం అయితే ఇంకా స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. కలెక్టర్లకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. లబ్ధిదారుల లిస్టును చూసి ఇవ్వాలని. డబుల్ బెడ్రూమ్ జిహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, వాటిలో ఇంకా నిర్మాణానికి సగంలో ఆగిపోయినవి ఉన్నాయి చాలా వరకు. అవి కూడా కంప్లీట్ చేయమని, సగం కట్టినవి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలని ఇక కలెక్టర్లకు ఇంకా వేగవంతం ఇంకా తొందరగా చేయాలని అయితే ఆ కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగిందని నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పినాడు. ఇందిరమ్మ ఇళ్ళ పైన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది, జిహెచ్ఎంసీకి సంబంధించింది. అయితే ఇంకో విషయం, ఇది మొన్న ఆల్రెడీ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్స్ కోడ్ ఉందని చెప్పి మీతో కొన్ని 500 చిల్లర గ్రామాలకి రెడీ చేసిరు కదా, ఇచ్చారు కదా, గ్రామాల లిస్ట్ ఇచ్చారు, శాంక్షన్ లిస్ట్ ఇచ్చారు. వాళ్ళైతే ఇల్లు అయితే రెడీ చేసుకోరు. బేస్మెంట్ స్థాయికి కట్టిన తర్వాత 1,00,000 ఇస్తున్నారు కదా. అయితే చాలామంది బేస్మెంట్కి అయితే కట్టుకొని అయితే పునాదుల నుంచి బేస్మెంట్ కట్టుకొని రెడీగా అయితే ఉన్నారు. వాళ్ళకైతే తొలి 1,00,000 ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇస్తామని వెయిట్ చేయించారు. ఇప్పుడైతే అవి కూడా 1,00,000 వేగవంతం తొందరగా ఇవ్వాలని కూడా నేను ప్రకటన చేసారు. అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో వాళ్ళకి తొలి 1,00,000 పడుతుంది. ఆల్రెడీ కట్టుకొని రెడీగానే ఉన్నారు. ఇది మనకు తెలియట్లేదు కానీ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది గుడిసెలు, కొంతమంది ఇల్లులు కొన్ని పక్క జరుపుకొని బేస్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పు తెచ్చుకొని కూడా సమాచారం వచ్చింది. కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి తొలి 1,00,000 రావాలి. ఇక మిగతా జిల్లాలకైతే ప్రీ గ్రౌండింగ్ సర్వే నడుస్తుందంట. అవి ఎప్పుడు అనే సంగతి ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంతవరకు అయితే క్లారిటీ ఇప్పుడైతే చెప్పింది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను మన ఛానల్లో. ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ చెప్తుంటాను. ఓన్లీ గవర్నమెంట్ కానీ దాని శాఖ మంత్రులు చెప్పిందే చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి ఏప్రిల్ కొంచెం వెయిట్ చేయండి. డబుల్ బెడ్రూమ్స్ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళకైతే పంచబోతున్నారు. ఇంకా నిజం. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్తారా బాబు, ఇంకా చెప్పుకుంటూనే వస్తారు, ఇచ్చుడు లేదని నాకు అర్థమవుతుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. మరి ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేస్తే అవి వచ్చేస్తాయి లబ్ధిదారులకి, ఎవరికో ఒకరికి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.